నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తమీశ్వరాణం పరమం మహేశ్వరం, తం దేవతానాం పరమంచ దైవతం. ప్రభువులకు మహాప్రభువు, దేవతలకు దేవాదిదేవుడు, పాలకులకు సర్వలోకైక పాలకుడు, సమస్త శ్రేష్ఠ దైవం శివుడేనని శ్వేతాశ్వతరోపనిషత్ పేర్కొంది. అలాంటి మహాదేవుడు ఈ దేశమంతా ఎన్నో ప్రాంతాలలో మరెన్నో నామధేయాలతో అలరారుతున్నాడు. అందుకే భారత ఉపఖండాన్ని శివలింగ భూమిగా వ్యవహరిస్తారు. శివ పరమాత్మకు ఉన్న నామధేయాలు అనేకం. కానీ ఈశ్వర స్వరూపం మాత్రం సృష్టికి సంకేతమైన లింగాకృతి. ఎన్నో మహామహిమాన్విత విశేషాల ఆకృతి అయిన మహాశివుడు మంజునాథ స్వామిగా కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల క్షేత్రంలో అలరారుతున్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన ముఖ్యాంశాల్ని నేటి తీర్థయాత్రలో ఓం సదాశివ సమారంభాం అంటూ ఆదిగురువైన సదాశివుణ్ణి ప్రార్థిస్తాం. సకల విద్యలకు అధినాథుడు గురు దక్షిణామూర్తి. ఆ విద్యానాథుడే పార్వతీ వల్లభుడు మహేశ్వరుడు. మంజులమైన మనస్సున్నవాడిగా భక్తుల మనస్సు తెలుసుకొని వారికి అభీష్టాల్ని నెరవేర్చే ఆదిదైవ స్వరూపునిగా మంజునాథుడు ధర్మస్థల క్షేత్రంలో పూజలందుకుంటున్నాడు. మంగళరూపాయ మహిమాత్మజాయ దివ్యస్వరూపాయ భవ్యానంద ప్రదాయకాయ సచ్చిదానందరూపాయ శ్రీ మంజునాథాయ నమఃశివాయ. ధర్మస్థల క్షేత్రాన పరంజ్యోతిగా వెలిగే పరమాత్మ శ్రీ మంజునాథేశ్వరుడు. మంజుల అంటే కోమలమైన అని అర్థం. మంజునాథుని దర్శనం ఆరాధనం వల్ల సుకోమలమైన మనస్తత్వం అలవడి జీవన గమనం సవ్యమైన దిశలో కొనసాగుతుంది. పార్వతీ మనోహరుడైన మహేశ్వరుడు ధర్మస్థలంలో మంజునాథునిగా ప్రభవించి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నాడు. సర్వదేవాత్మనా రుద్రః, సర్వే దేవా శివాత్మక. సర్వదేవాత్మకుడు రుద్రుడు. దేవతలందరూ శివాత్మకులని వ్యాసమహర్షి పేర్కొన్నాడు. ఈ జగత్తును పాలిస్తూ సృష్టిరథాన్ని ముందుకు నడిపే దైవం శక్తి సంధాత మహేశ్వరుడు. అలాంటి మహాదేవుడు శ్రీక్షేత్రంగా పేరుగాంచిన ధర్మస్థలంలో దర్శనమిస్తున్నాడు. నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రం కర్ణాటకలోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధమైనది. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలో ఉన్న ఈ ఆలయం ప్రతినిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. 800 సంవత్సరాల క్రితం రత్నవర్మ హెగ్డే ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. జైన మతాన్ని అనుసరించే హెగ్డే వంశీయులు ఈ ఆలయానికి పట్టాధికారులుగా వ్యవహరిస్తున్నారు. అన్నప్ప అనే భక్తుడు మంగళూరు సమీపంలోని ఖాద్రి అనే ప్రాంతం నుంచి శివలింగాన్ని రప్పించి ఈ గర్భాలయంలో ప్రతిష్ఠింపచేశారు. బీరమన్న ప్రెడ్డే అనే భక్తుడు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. 16వ శతాబ్దంలో ఉడిపి పీఠాధిపతి వడిరాజస్వామి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ క్షేత్రానికి ధర్మస్థల అనే పేరు నిర్దేశించారు. శుభాల పరంపర అనుగ్రహించే దైవం సర్వేశ్వరుడు. సృష్టిలో జరిగే సకల కార్యాలకు సాక్షీభూత రూపం మహేశ్వరుడు. అలాంటి సదాశివుడు మంజునాథునిగా ధర్మస్థల క్షేత్రంలో వ్యక్తమయ్యాడు. ధర్మాన్ని 4 పాదాలతో ముందుకు నడిపించేందుకు వ్యక్తుల మనోధర్మాలు, గుణధర్మాలు, మానుష ధర్మాల అనుసరణే తరుణోపాయంగా సూచించటానికే ధర్మస్థలంలో మంజునాథుడు నెలకొన్నాడు. శుద్ధ స్ఫటిక ధవళ శోభిత ఆనందార్ణవ మూర్తిగా భాసిల్లుతాడు. ధర్మంజ్యోతిం స్వప్రకాశం సదానందమూర్తి శ్రీశంకరం ధర్మస్థల వరపూజితం శ్రీమంజునాథం భజామ్యహం. గర్భాలయంలో శివముఖారవిందయుక్తంగా అనంత తేజోలింగమూర్తిగా మంజునాథస్వామి దర్శనమిస్తాడు. మీసకట్టుతో వీర రసోపేతమూర్తిగా గణపతి, సుబ్రహ్మణ్య, గంగా సహితంగా షడి పరివార బంధురంగా మంజునియుగానికి ఏకైక దైవం శివపరమాత్మేనని కూర్మపురాణం నిరూపించింది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు ఇలా అష్టదిక్పాలకుల సమగ్ర స్వరూపమే శివుడని శివమహిమ్న స్తోత్రం వివరించింది. ఇలా శివ సంబంధిత విశేషణాలు, విశేషాంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. పరమేశ్వరుడు పంచకళామూర్తి. ఆ 5 కళలే ఆనందం, మనసు, ప్రాణం, జ్ఞానం, వాక్కు. ఈ పంచకోశాలకు అధినాయకుడు మహేశ్వరుడు.
ఆ పరమేశ్వరుడి ప్రాణకళారూపాన్ని ఋషి పితృదేవ స్వరూపాలలో అర్చించడం వలన ఆయన త్రినేత్రుడయ్యాడు. అందుకే త్రిదళాలతో కూడిన బిల్వదళాలను శివుడు ఇష్టపడతాడు. ఏ యోగ సాధనలోనూ ఏ ఇతర తపస్సులోనూ కలగనంత అనుభూతి శివారాధనలో భక్తులకు చేకూరుతుంది. అలాంటి మహితాత్ముడు మహిమోపేతుడు మంజునాథునిగా ఈ లోగిలిలో గోచరమవుతూ భక్తులకు ఆనందానుభూతి ఎంతో విశేషమైనది. సర్వధర్మ స్థాపన విజయవంతంగా కొనసాగాలనే ఉదాత్త లక్ష్యంతో ఈ క్షేత్రానికి ధర్మస్థల అనే పేరు స్థిరపరిచారు. జైనుల ఆధ్వర్యంలో వైష్ణవ అర్చక స్వాముల నిత్య పూజా కైంకర్యాలతో శివారాధన సాగే అపురూప ఆధ్యాత్మిక పెన్నిధి ధర్మస్థల క్షేత్రం. శ్రీక్షేత్రంగా, సిద్ధక్షేత్రంగా, మహానిధి క్షేత్రంగా, మహాదేవప్ప సన్నిధిగా ధర్మస్థలకు ఎంతో పేరుంది. నిరుపమాన కళాత్మక సౌందర్యం ఈ క్షేత్ర విశిష్టత. కొయ్య కళాకృతులు, నగిషీలు, శిల్పకళా సౌందర్యం ఈ ఆలయ లోగిలిలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతాయి. చెక్కు చెదరని చక్కనైన చెక్క కళా నిపుణత భక్తులను విస్మయానందానికి గురిచేస్తుంది. 100 ఏళ్లు గడిచినా కాలదోషం పట్టకుండా నవ్యకళా శోభతో ఈ ఆలయం ప్రకటితమవుతుంది. ఈ కళా సౌందర్యానికి శిల్ప కళాకృతులు, దేవతామూర్తులు జతకూడి ఈ ఆలయానికి మరింత కొత్త సొబగును ఆపాదించాయి. 100 ఏళ్లనాటి కళా చతురతకు తార్కాణంగా కొయ్య రథాలు, బొమ్మలు, శిల్పాలు నేటికి ఈ ఆలయ ప్రాంగణంలో గోచరమవుతాయి. కర్ణాటకలో సుప్రసిద్ధమైన ప్రాచీన జానపద కళ యక్షగానం. ఈ కళారూపానికి సంబంధించిన వివిధ ఘట్టాలు, సన్నివేశాలలోని పాత్రల ఛాయాచిత్రాలు ఆలయ మార్గంలో నెలకొల్పడం ఈ లోగిలికి మరింత నిండుతనాన్ని తెస్తోంది. ఆలయ సమీపంలోని ఉద్యానవనంలో శివుడి భారీ విగ్రహం నందివాహనయుక్తంగా గోచరమవుతుంది. స్థానక భంగిమలో ఉన్న ఈ విగ్రహం అపురూప కళా నైపుణ్యానికి ప్రతీక. ధర్మస్థల క్షేత్రం వరసిద్ధి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. శివుడు తనను ఆరాధించిన భక్తుడి కోసం స్వయంగా ప్రత్యక్షమైన నెలవుగా ఈ సన్నిధి ప్రసిద్ధిగాంచింది. ధర్మస్థల క్షేత్ర వరదాయక పరంజ్యోతి పరబ్రహ్మ పరాత్పర పరమేశ్వరుడిగా మంజునాథేశ్వరుడు ఖ్యాతిగాంచాడు. శివుడి నేత్రాల నుంచి జాలువారిన ఆనంద భాష్పాలతో ఏర్పడిన నేత్రావతి నదీ తీరాన ఈ క్షేత్రం భవ్యానందదాయకంగా ప్రసిద్ధిగాంచింది. సర్వం శివమయం జగత్ అంటారు. ఈ సృష్టి లీలా వినోదం, గమనం, చరాచరాలు అన్నీ శివమయాలే. సాక్షాత్తు శివమహాదేవుడైన మంజునాథుడి నేత్రాల నుంచి ఆనంద బాష్పాలుగా జాలువారి నేత్రావతి నదిగా ఈ క్షేత్రంలో ఆకృతి దాల్చింది. పావన జలాలతో తొణికిసలాడే ఈ జీవన వాహిని భక్తుల దాహార్తిని తీర్చడమే కాదు, వారికి పుణ్య సంధాయినిగా కూడా తేజరిల్లుతోంది. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ధర్మస్థల దేవళానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యనదికి విచ్చేసి పవిత్ర స్నానాధికాలను ఆచరిస్తారు. నది నుంచి ధర్మస్థల ఆలయానికి చేరుకునే మార్గం ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. కొండలు, వాటి చుట్టూ పరచుకున్న అడవులు, ఆకుపచ్చదనం పులుముకున్న ప్రకృతి, కొండలతో దోబూచులాడే మేఘమాలికల విన్యాసాలతో ఓ ఆనందార్ణవ సంతోషభరిత దృశ్యం ఆవిష్కారమవుతుంది. ధర్మస్థల ఆలయ ప్రాంగణం ముంగిట గేట్వే ఆఫ్ ధర్మస్థల అనే స్వాగత ద్వారం కళాత్మకంగా గోచరమవుతుంది. 1966వ సంవత్సరంలో దీనిని నిర్మించారు.
ఈ మార్గం ప్రక్కనే భక్తుల సౌకర్యం కోసం వసతి గృహాలు, నివాస సముదాయాలు కూడా అమరి ఉంటాయి. ఇక్కడి ఉద్యానవనంలో ద్వారంపై దక్షిణామూర్తి అపురూప విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో బాహుబలి స్థలలో నిలువెత్తు బాహుబలి విగ్రహం భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏకశిలతో మలిచిన ఈ విగ్రహం జైన తీర్థంకరులలో ఒకరైన గోమఠేశ్వరుడి ప్రతిరూపం. ధర్మస్థల క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రతి భక్తుడు ఈ ప్రాంతానికి కూడా విచ్చేసి గోమఠేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. కర్ణాటకలోని శ్రావణ బెళగోళలోని గోమఠేశ్వర విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా అలరారుతోంది. ఈ విగ్రహాకృతికి ప్రతీకగా ధర్మస్థల సమీపంలోని ఓ కొండపై బాహుబలి గోమఠేశ్వర విగ్రహాన్ని 1973 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. 39 అడుగుల ఎత్తు, 175 టన్నుల బరువైన ఏకశిలా విగ్రహంగా దీనిని మలచిన తీరు అత్యద్భుతం. జైన తీర్థంకరుడైన గోమఠేశ్వరుడు బాహుబలిగా ఖ్యాతిగాంచాడు. కర్ణాటకలో అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఈ విగ్రహం కూడా ఒకటి. ఎంతో మంది భక్తులు, సందర్శకులు, పర్యాటకులతో ఈ లోగిలి కళకళలాడుతుంటుంది. ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఈ క్షేత్రంలో జరిగే నిరతాన్నదానం. పూర్తిగా అత్యాధునిక వంటశాలతో తీర్చిదిద్దిన ఈ లోగిలిలో వేలాది మందికి అన్నప్రసాదాన్ని ఉచితంగా వితరణ చేస్తారు. అన్నపూర్ణగా వ్యవహరించే ఈ అన్నప్రసాద వితరణశాల ఈ క్షేత్రానికి మరింత వన్నె చేకూర్చింది. ధర్మయుతంగా జీవనాన్ని గడపడం, సాటి వ్యక్తులలో దైవాన్ని దర్శించటం, భూతదయ, అహింస, ప్రేమ, త్యాగం, సత్యం వంటి ఉదాత్త గుణాలతో జీవితాన్ని చరితార్థం చేసుకోవడం ఆర్షధర్మంలో ముఖ్య భాగం. జైన తీర్థంకరులైన ఎందరో జైనమునులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకొని ధర్మ ప్రబోధన చేశారు. ఆ పరంపరలో ఈ క్షేత్రం ధర్మస్థలంగా సార్థకతను సాధించింది. జైన మతావంబులైన హెగ్డే వంశీయుల ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. వంశపారంపర్యంగా వారికి ఈ అధికారాలు దఖలు పడతాయి. ప్రస్తుతం వీరేంద్ర హెగ్డే పట్టాధికారిగా ఆలయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కార్తీక మాసం ఈ ఆలయం మహావైభవంగా అలరారుతుంది. ప్రతినిత్యం బిల్వార్చన, దీపోత్సవం, మహాహారతి, కుంకుమార్చన, భస్మార్చన నిర్వహిస్తారు. ఈ ఆలయంలో తులాభార సంప్రదాయం అమలులో ఉంది. మహాప్రసాదంగా భావించే మంజునాథ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. బంగారు శిఖరాన దివ్యమయుడిగా మంజునాథుడు వర్ధిల్లుతూ భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తారు. ఉపధరుడు, పశుపతి, తత్పురుష సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన అనే 5 రూపాలలో పంచముఖేశ్వరుడిగా మహాశివుడు ప్రకటితమవుతాడు. పంచమహాశైవ రూపాల ఏకీకృత స్వరూపం మంజునాథస్వామి. జీవితంలో ప్రతి అందం, ఆనందం, అనుభూతి, సంఘటన, సందర్భం ఇవన్నీ మహేశ్వరుడి లీలా వినోదాలి. అలాంటి మహేశ్వరుడి మహత్తర రూపమైన మంజునాథేశ్వరుడికి ప్రణమిల్లుతాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.